భద్రాచల ఆలయం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా వేడుకలకు ముస్తాబై స్వామివారి సన్నిధిలో అపర గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క సేవయాత్ర శాస్త్రోత్తకంగా నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ వేడుకల్లో పాల్గొన్న గిరిజనులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్బాహుం చక్రేషుచారిణం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయేత్ కల్పతరుం హరి. భద్రాచల సీతారామచంద్ర స్వామి గారిని మనందరికీ కూడా దర్శింపజేసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటిది ఒక మహాభక్తురాలు, గిరిజన శ్రీరామ భక్తురాలైనటువంటి దమ్మక్క గారు. ఆవిడ శబరి అంశతో జన్మించిందని పెద్దలు చెప్తారు. ఆమె ద్వారా భక్త రామదాస్ గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్ర వైభవాన్ని తెలుసుకొని రామచంద్ర స్వామి గారికి ఆలయ నిర్మాణాదులు, అర్చనాదులు, ఆభరణాలు ఇవన్నీ సమర్పించి తరించారు. ఆ స్ఫూర్తితోటి గత సుమారు దశాబ్దం నుండి ఈ దమ్మక్క సేవాయాత్రని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం చేసుకోవడం చేస్తున్నాం. ఆమె స్మృతి చిహ్నంగా ఆమె యొక్క భక్తికి మనం అందరం కూడా సంతసించి ఆ గిరిజన భక్తులందరినీ కూడా ఆ రోజు సమూహాన్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి రామచంద్రమూర్తి సన్నిధిలో వాళ్ళందరికీ అన్ని పూజలు చేయించి కళ్యాణాల్లో పాల్గొన చేయించి వారికి ఒక దేవస్థానం మర్యాదనివ్వడం కూడా ప్రారంభించి చేస్తున్నాం. అది పురోభివృద్ధి కూడా చెందుతున్నది. కొన్ని గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఈ సేవాయాత్రలో దమ్మక్క సేవాయాత్రలో భాగంగా వాళ్ళుండే చోటుకే రామచంద్రమూర్తి యొక్క ప్రచార రథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆ అర్చనలో కళ్యాణంలో పాల్గొనేలాగా వాళ్ళందరికీ కూడా రామప్రసాదాన్ని అందించేలాగా ఈ సంవత్సరం అయితే కొత్తగూడెం అనేటువంటి గ్రామంలో, గిరిజన గ్రామంలో సుమారు 1000 మందికి స్వామి యొక్క ప్రసాదాన్ని అందించడానికి